ఇప్పుడు మేము గుట్టకి వెళ్తున్నాము. చిన్నారి మౌక్తికకి పుట్టెంటికలు తీయడానికి. ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటారా, మా ఇంటి కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించడానికి యాదగిరి గుట్టకి వెళ్తున్నాం. ఈ వీడియోలో ఇంకో విశేషం కూడా ఉంది. మా చిన్నారి మనవరాలు మౌక్తిక పుట్టెంటికలు తీయడానికి వెళ్తున్నాము. ఆలయం దగ్గర ఉన్న విశేషాలన్నీ మాతో పాటు మీరు కూడా వీక్షించండి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్యక్షేత్రం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం ఇది. తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి. హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం. ఆలయం టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. యాదాద్రి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తుంటారు. కాబట్టి వీకెండ్స్, పండగ పర్వదినాలలో కాకుండా వీక్ డేస్ ప్లాన్ చేసుకోవడం బెటర్. అధునాతన సత్యనారాయణ స్వామి వారి వ్రతమండపం నిర్మించారు. దీనిని 2022 నవంబర్ 9న ప్రారంభించారు. 2 హాళ్ళు నిర్మించారు. అందులోనే హాలుకు 1000 చొప్పున 2 హాళ్లలో ఏకకాలంలో 2000 మంది వ్రతం నిర్వహించవచ్చు. ఇదే కళ్యాణకట్ట. భక్తులు తమ తలనీలాలని స్వామివారికి ఇక్కడే సమర్పిస్తారు. ఇక్కడే లెఫ్ట్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు వదిలిపెట్టి లోపలికి వెళ్ళాలి. చిన్నపిల్లలకి చెవులు కూడా ఇక్కడే కుడతారు. రౌండ్ అబౌట్ నుంచి రైట్కి మళ్ళితే కళ్యాణకట్ట దగ్గరికి రావచ్చు. ఇక్కడే భక్తులు తమ తలనీలాలని శ్రీవారికి సమర్పిస్తారు. కళ్యాణకట్ట దగ్గర వేడి నీటి సదుపాయం కూడా ఉంది. ఇక్కడ గుండ్లు చేసుకునే వారికి టికెట్ తీసుకోవాలి. లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడే. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చాలామందే ఉన్నారు గుండు చేయడానికి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి. మా చిన్నారి మనవరాలు చూడండి, ఎక్కడికి వచ్చాము, వీళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు నాతో అని చూస్తుంది. అది ఇక్కడ ఫ్లోర్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. వాష్రూమ్స్ కూడా అలాగే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ గుండు చేసే వాళ్ళు కూడా ఓపికతోటే ఉన్నారు. రఫ్గా చిరాకు పడేట్టు అలా లేరన్నమాట. నాకు అది కొంచెం మంచిగా అనిపించింది. కళ్యాణకట్ట టైమింగ్స్ ఉదయం 5:30 నుండి రాత్రి 7:30 వరకు ఓపెనే ఉంటుంది. కళ్యాణకట్టకి టికెట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. స్వామివారికి తలనీలాలని సమర్పించే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలతో ఏర్పాటు చేసిన శ్రీవారి కళ్యాణకట్ట చాలా బాగుంది. కళ్యాణకట్ట నుండి లెఫ్ట్కి వెళ్తే అన్నప్రసాద సత్రం ఉంటుంది. మధ్యాహ్నం 2:30 వరకు ఓపెనే ఉంటుంది. కళ్యాణకట్ట ఆపోజిట్లోనే శ్రీ లక్ష్మీ పుష్కరిణి ఉంటుంది. ఇదే అండి అది. ఈ పుష్కరిణిలో కూడా జెంట్స్కి, లేడీస్కి సపరేట్గా చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఈ పుష్కరిణిలో నీళ్లు క్లియర్గా నీట్గా ఉన్నాయి. అలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇందులో సోప్, షాంపూ వాడకూడదు. స్నానం చేసేవాళ్ళు మునిగి లేవచ్చు. నీళ్లు చిలకరించుకున్నా పర్వాలేదు. మేము నీళ్లు చిలకరించుకున్నాము. కళ్యాణకట్ట నుండి గుట్టపైకి ఫ్రీ బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. విశాలమైన కార్ పార్కింగ్, 5,000కు పైగా కార్స్ పట్టేలాగా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ ఉన్న ఈ పుష్కరిని నీట్గా మెయింటైన్ చేసేలాగా ఎప్పటికప్పుడు యాత్రికులని బయటికి త్వరగా రావాలని చెప్పి మైక్లో చెప్తూనే ఉంటారు. చుట్టూ పచ్చదనం మధ్యలో ఉన్న ఈ పుష్కరిణి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.
6 ఏళ్ల పాటు వేలాది మంది శ్రమతో పునర్నిర్మించిన ఈ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని ఇప్పుడు దర్శించబోతున్నాము. విశాలమైన రోడ్స్, ప్రశాంతమైన వాతావరణం, యాదాద్రికి వచ్చే భక్తుల కోసం వైటీడీఏ విల్లాస్ నిర్మించారు. ఈ విల్లాస్నే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కార్లో గుట్టపైకి వెళ్ళడానికి మాకు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆలయానికి వెనుకాల కొండపై వైటీడీఏ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కలదు. ఎంతో గ్రాండ్గా కోటలా అనిపించే స్వాగత తోరణం ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపటికి ఎంటర్ కాగానే గోడపైన లెఫ్ట్లో వరుసగా ఎలిఫెంట్స్ని చెక్కారు స్వాగతం పలుకుతున్నట్టుగా. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఆలయంలోనికి వెళ్ళాలి. నడవలేని వాళ్ళ కోసం బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు నేరుగా ఈ బస్టాండ్లోకి రావచ్చు. అలానే తాగే నీటి సదుపాయం అడుగడునా చేశారు. జలప్రసాదమని ప్రతి చోట్ల కౌంటర్స్ పెట్టారు. ఇక్కడ మన లగేజ్ మరియు మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి. యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడే యాదర్శి మహర్షి. అతను నరసింహస్వామి పరమభక్తుడు. స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో ఆంజనేయ స్వామివారి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమవగా ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని మహర్షి యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే ఋషి యాదర్శి శ్రీ మహాలక్ష్మి సమేతంగా శాంతమూర్తి రూపంలో కొండపై కొలువై ఉండమని కోరగా శ్రీ మహాలక్ష్మి నరసింహస్వామి కొండపై అలా ఉండిపోయారు. అలా కొన్నాళ్లకు లక్ష్మీ నరసింహస్వామి వారి వేరు రూపాలలో చూడాలని కోరికతో ఋషి యాదర్శి మళ్ళీ తపస్సు చేయగా ఈసారి స్వామివారు 5 రూపాలలో జ్వాల, యోగ, నంద, గండభేరుండ, నరసింహ స్వరూపంలో దర్శనమిచ్చారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఆ ఋషి కోరిక ప్రకారం కొండ యాదాద్రిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఋషి యాదర్శి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదర్శి మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నారు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణం కోసం ఇక్కడికి వస్తుంటారు. విష్ణు పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత నరసింహస్వామిని దర్శించినంతనే తమ దోషాలు నివారణమవుతాయని భక్తుల విశ్వాసం. 18 పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఈ ఆలయం మూలం గురించి ప్రస్తావన ఉంది. మెట్ల మార్గంలో శివాలయం కూడా ఉంటుంది. భక్తులు తమ తమ కోరికల ప్రకారం మెట్ల మార్గం ద్వారా కూడా వస్తారు పైకి. 4.3 ఎకరాల విస్తీర్ణంలో 2.3 ఎకరాల దేవాలయ ప్రాంగణంలో నిర్మించారు ఈ ఆలయాన్ని. యాదాద్రిలో డైరెక్ట్ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునేవారు మీ ఎంబడి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా క్యారీ చేయండి. అలాగే కొంత అమౌంట్ కూడా క్యారీ చేయండి. ఈ అష్టభుజి మండపం ఎదురుగా స్వామివారి వస్త్రాలని విక్రయిస్తున్నారు. ఇక్కడ స్టాల్ లాగా పెట్టి ఇక్కడ ఎదురుగా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే ఉచిత దర్శనం క్యూ లైన్. రోజు సుమారు 50,000 మంది భక్తులు స్వామిని దర్శించడానికి వస్తుంటారు. కాబట్టి భక్తులకు ఎండ వాన నుండి రక్షణగా ఉండేందుకు క్యూ లైన్ని ఇలా డిజైన్ చేశారు. మా ఫోన్ లాకర్లో పెట్టేసి విఐపి దర్శనం టికెట్ తీసుకొని స్వామివారి దర్శనార్థం వెళ్ళాము. గర్భాలయంలోని స్వామివారిని దర్శించే కన్నా మునిపే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. గర్భాలయంలో దీపాల వెలుతురులో లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించిన భక్తులు తెలియని అలౌకిక ఆనందానికి లోనవుతారు. గర్భాలయం ఎదురుగా ఉన్న విశాలమైన హాల్లో బంగారు ధ్వజస్తంభం ఉంటుంది. ఆండాలమ్మవారు, ఆల్వార్లు, రామానుజ స్వామివారి ఉప ఆలయాలని దర్శిస్తారు భక్తులు. చుట్టూ శిల్పాలు, షాండిలియర్ మరియు 11 అడుగుల ఎత్తైన ద్వారం కూడా ఉంటుంది.
వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రజలకు బోధించారు కాబట్టి ఆల్వార్లను ముఖద్వారం ముందు వైపు పిల్లర్స్ పైన 12 మంది ఆల్వార్ల స్టాచ్యూస్ని కర్వింగ్ చేసి స్థాపించారు పిల్లర్స్పై. యాదాద్రి ఆలయంలో 7 గోపురాలున్నాయి. ప్రధాన ఆలయం ఉన్న విమాన గోపురం 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఉగ్ర నరసింహస్వామివారు గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం నుండి పరిపాలిస్తూనే ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయం చుట్టూ 4 మండపాలున్నాయి. నిత్య కళ్యాణ మండపం, అద్దాల మండపం, కుబేర మండపం ఉంటాయి. మరియు రామానుజకూటంలో అయ్యగార్లే స్వామివారికి నైవేద్యం తయారు చేసి స్వామివారికి పెడతారట. ఈ క్షేత్రంలో 2000కు పైగా శిల్పాలు ఉన్నాయి. ప్రాకారంలో ఈ 52 ఎల్లి పిల్లర్స్ ఒక్కొక్కటి 9.6 ఫీట్ హైట్లో ఉంటాయి మరియు 18 టన్నుల బరువుతో ఉంటాయి. ప్రాకారం బయట ఉన్న గోడ చుట్టూ ఉన్న ఈ సబ్ పిల్లర్స్ని ఆలయం పునర్నిర్మాణం అంతా కృష్ణశిలా రాయితో నిర్మించారు. ఆలయం అవతలి వైపున ఉన్న గోడ మరియు ఆర్కిటెక్చర్ అంతా పల్లవ స్టైల్లో నిర్మించారు. మామూలుగా సిమెంట్ మరియు ఇటుకలతో కాకుండా సున్నం, ఇసుక, కరక్కాయ, జనపనార కలిపి నిర్మించారు ఈ ఆలయ గోడలని. స్వామివారిని దర్శించిన తర్వాత 2 ఎకరాలలో విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ భక్తులు రిలాక్స్ అయ్యి అష్టభుజి ఆకారంలో నిర్మించిన ఈ పిల్లర్స్ ఉన్న ప్రాంగణాన్ని అష్టభుజి మందిరం అని అంటారు. ఈ అష్టభుజి మందిరం 324 ఫీట్ల పొడవు మరియు 222 ఫీట్ వెడల్పుతో ఉంటాయి. ప్రసాదాల కౌంటర్ దగ్గరే ఉంటుంది కాబట్టి ప్రసాదాలు తెచ్చుకున్న భక్తులు ఈ మండపంలోనే రిలాక్స్ అవుతారు. ఎండ ఈరోజు చాలానే ఉన్నందుకు మేము కూడా ఈ మండపంలోనే కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాము. 6 ఏళ్ల పాటు వేలాది మంది శ్రమతో పునర్నిర్మించారు ఈ ఆలయాన్ని. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయాలలో యాదాద్రి ఒకటి. మేము స్వామివారిని దర్శించుకున్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత దర్శించినందుకు కళ్ళారా చూసుకున్నాము స్వామిని. ఇంకా మేము బయలుదేరాము, కిందికి వెళ్తున్నాము బ్యాటరీ కార్లో. ఎండ చాలా ఉంది అని చెప్పాను కదా, అందుకే. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ముందు మనం యాదగిరి గుట్టకు ఎక్కే మార్గాన్ని ఇప్పుడు నిర్మాణం తర్వాత దిగే మార్గంగా చేశారు. యాదగిరి గుట్టకి వచ్చే భక్తులు తప్పకుండా సందర్శించే మరొక ప్లేస్ సురేంద్రపురి. చాలా టైం పడుతుంది సురేంద్రపురిని కంప్లీట్గా చూడడానికి, కాబట్టి ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావడం బెటర్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీర్వాదం, అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.